హాయ్ అండి. ఈరోజు మనం క్యాబేజీ 65 ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా మన క్యాటరింగ్లో వాళ్ళు పెడతారు కదా, సేమ్ అదే టేస్ట్తో మీకు ఎంతో ఇష్టంగా చేసుకోవచ్చు. ఏమీ లేదు, మనం క్యాబేజీ ఉంటుంది కదా, అది చాలా సన్నంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం కారం వచ్చేసి మనం ఇంట్లో కర్రీస్కి వాడుతాం కదా, అది కాదండి, పచ్చికారం ఉంటుంది కదా, అది ఆ పచ్చికారం, ఉప్పు, గరం మసాలా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్ ఇవి వేసుకొని మైదా పిండి, కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకండి, కొంచెం లైట్గా వేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ సోయా సాస్లోనే చిన్న లైట్గా సాల్ట్ కలిసినట్టు ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. ఇది కలుపుకొని నెక్స్ట్ కళాయి పెట్టుకోవాలన్నమాట. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక అది సిమ్లో పెట్టుకోవాలి మీరు ఇది వేసుకున్నప్పుడు, ఎందుకంటే బేగా మనకి అదే మాడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది మీరు రెడ్ కలర్ ఆప్షనల్ అనమాట, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకున్నాను. మీరు కళాయిలో వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఒకేసారి అది ఏంటంటే మనకి బేగా మాడిపోతుంది అనమాట. అండ్ ఇది బేగా కుక్ అయిపోద్ది. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపులే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మన ఇదంతా అయిపోతుంది కదా, పచ్చి కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే పలుకులైనా వేసుకోవచ్చు. ఈ క్యాబేజీ అంతా ఫ్రై అయ్యాక ఈ పచ్చి జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ పైన గార్నిష్ కింద వేసుకుంటే మనకి ఇది సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి, పెరుగన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక స్నాక్ ఐటమ్గా కూడా చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువ కూడా మనం తెల్లం, అది కొంచెం ఆయిల్గా ఉంటుంది కాబట్టి, సో కొంచెం స్నాక్ ఐటమ్ అని చెప్పేసి కొంచెం లైట్గా తింటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఎవరైతే 1000 సబ్స్క్రైబర్ అవుతారో అతనికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎవరో ఆ లక్కీ విన్నర్ మీరే చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.